ఈ వీడియో స్పెషల్‌గా మా ఫ్యామిలీ వాళ్ళ కోసము. యాన్ ఇన్‌స్పిరేషన్ టు మెనీ, ఎ టీచర్ టు మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. మీలో ఎవరికైనా ఇండియా మిషన్ హై స్కూల్ పెద్దపల్లి తెలిస్తే ఈ టీచర్ తెలవని వాళ్ళు అంటూ ఉండరు. ఇవాళ తన 72nd బర్త్‌డే. వీడియో చూసిన వాళ్ళలో ఎవరికైనా మా మామ జయరాజ్ సార్ తెలిస్తే విష్ హిమ్ హ్యాపీ బర్త్‌డే ఇన్ కమెంట్స్. ఐ నెవర్ సా ఎ పర్సన్ హూ ఈజ్ సో సింపుల్, కామ్, రైచియస్, వెరీ డౌన్ హార్టెడ్, కీప్స్ హిస్ వర్డ్ అండ్ సో స్పిరిచువల్ ఇన్ హిస్ లైఫ్. మనం కొంతమందిని చూస్తే ఆటోమేటిక్‌గా రెస్పెక్ట్ మన లోపట నుంచి వచ్చేస్తది కదా! అట్లాంటి మా పర్సన్స్‌లో మా మామ ఒకరని నేను హ్యాపీగా చెప్పుకుంటాను. వేరెవర్ ఐ సీ హిమ్, వేరెవర్ ఐ గో టు హిమ్, హి ఈజ్ లైక్ ఎ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్. ఆయనను చూసినప్పుడల్లా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది. మాది బేసిక్‌గా రేగడి మద్దికుంట, సుల్తానాబాద్ మండల్ అనమాట. సో, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చిండు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పెద్దపల్లిలో ఉన్నాడు, 72 ఇయర్స్‌లో ఆయనకి జరిగినటువంటి ఎక్స్‌పీరియన్స్ అంతటిని ఆయన షేర్ చేసుకున్నాడు. సో మెనీ ఎమోషన్స్, సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ అనే విషయాల్లోంచి ఎన్నో విషయాలు మాట్లాడిండు. ఆ వీడియోని కూడా నేను చేసినాను. దట్ విల్ బీ ఇన్ సెకండ్ పార్ట్. ఎందుకు దాన్ని స్పెషల్‌గా మెన్షన్ చేయాలనిపించింది అంటే, పెద్దవాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లోంచి ఎన్నో లెసన్స్ మనము తెలుసుకుంటాము, నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫుడ్ ఎట్లా ఉండే. మాది బేసిక్‌గా పువర్ ఆఫ్ ద పువరెస్ట్ ఫ్యామిలీ అనమాట. హౌ హీ హాస్ గ్రోన్ టు దిస్ స్టేజ్ అనే వాటి గురించి ఎన్నో విషయాలు మాట్లాడిండనమాట. ఈ 72 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఎట్లా జరిగింది అనేది. సో, ఇలా మాట్లాడుతూ ఆయన మాటలలో నాకు అర్థమైంది, మన రూట్స్ ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. హౌ వీ హ్యావ్ గ్రోన్ అనేది. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. Happy birthday to you. Happy birthday to you. May God bless you, dear. May God bring greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear. Happy long life to you. అందరూ అసలు అవి ఒక మంచమే ఉండేది, చెక్క పెట్టేది. దాంట్లోనే అన్ని పప్పులు బాత్రూమ్ లెట్రిన్ అవి ఏం లేకుండే, గర్ల్స్ హాస్టల్కి పోయేది. అట్లా కొన్ని రోజులు, ఒక 1 year వరకు ఉన్నాం, చలి ఉంటే వరకు కూడా ఉన్నాం. దాంట్లో స్కూల్ జరిగేటప్పుడు పరుపు వేసుకుని అయితే దేవి సారు, నాన్న నువ్వు దాన్ని ఉంటాను కదా, నువ్వు ఎబ్రల్ స్కూల్లో పనిచేయని ఎబ్రల్ స్కూల్కు పంపించాను. సంజీవ్ కాల్ చేసి వేరే దగ్గరికి బయట మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి కాలనీకి వచ్చినాక దేవుడు ఆ విధంగా ఎన్నో కృపలు. మా అంటే కుటుంబ జీవితం 600 తోని స్టార్ట్ అయింది. ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు మాకు తోడీడగా ఉండి కాపాడుతుంది. జాన్ బర్త్డే చెప్పావు, ఫస్ట్ బర్త్డే. జాన్ అంటే ఫస్ట్ బర్త్డే లేదు నాయన, ఇంట్లో అసలు పై ఏం లేవు బిడ్డ. నేనేమో నాకేం పెద్ద పట్టింపు ఏమి ఉండదు, ఏం లేదు, మంచి షేర్ ఉతికి వేస్తాం. ఈ పెద్దమ్మ తల్లి కదా, నా కొడుకు ఫస్ట్ బర్త్డే కొత్త షేర్ లేక నేను బర్త్డే చేస్తానా అని కోపంగా వెళ్ళి
అక్కడ ఉద్ర పట్టుకొచ్చింది. అది ఎప్పుడు నేను జాన గుర్తు చేస్తా. అట్లనే తల్లి ప్రేమ అంటే పిల్లలు కూడా ఏ విషయం కూడా తొందరగా అయిపోతున్నాం, మాకు ఇది కావాలి అది కావాలి, కొందరు పిల్లలు తొందరగా చేస్తారు. అది కేవలం దేవుని కృపని. ఏది కొనిస్తే అదే వాళ్ళు ఈవెన్ పెళ్ళయ్యే వరకు కూడా నా సెలక్షన్తోనే నచ్చింది. ఇప్పుడున్న జనరేషన్లో లైఫ్ లెసన్స్ అనేవి చాలా తక్కువైపోయినాయి. అంటే మన ఓన్ పర్స్పెక్టివ్ ఆలోచనలు వచ్చేసినాయని నాకు అనిపించింది. బట్ ఇలా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ నుంచి తెలుసుకునే లైఫ్ లెసన్స్ వేరే ఉంటాయి. సో ట్రై టాకింగ్ టు ద ఎల్డర్ వన్స్ ఇన్ అవర్ హోమ్స్. మనం వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం, చాలా విషయాలు ఇన్స్పైర్ అవుతాం. సో నేను కూడా ఇలా చేయాలి అనే థాట్ ప్రాసెస్లోకి వస్తామేమో. సో మా మామయ్య మాట్లాడినటువంటి సెకండ్ పార్ట్, హౌ హిస్ లైఫ్ ఈ 72 ఇయర్స్ ఎలా జరిగింది అనేది పార్ట్ 2లో నేను మెన్షన్ చేస్తాను. ప్లీజ్ టు వాచ్ ఇట్. అలా కేక్ కటింగ్ మామ మాట్లాడడం అయిపోయిన తర్వాత అందరం మంచిగా ఫొటోస్ దిగి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయినాం అనమాట. అందరం పక్కకే ఉంటాము, మామ వాళ్ళు కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ ఒకటే గల్లీలో ఉన్నట్టు ఉంటాం అనమాట. సో అలా కలవడం మాకు ఈజీ అయింది.